ఓం శాంతి 14/7/2025 మధురమైన పిల్లలు, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద దుకాణాలను, సెంటర్లను తెరవండి. సేవను పెంచేందుకు ప్లాన్లు తయారు చేయండి. మీటింగ్లు చేయండి. ఆలోచించండి. ప్రశ్న: స్థూలమైన అద్భుతాలను గురించైతే అందరికీ తెలుసు, కానీ పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమిటి? జవాబు: అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమిటంటే, సర్వులకు సద్గతిదాత అయిన తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. ఈ అద్భుతమైన విషయాన్ని తెలియజేసేందుకు మీరు మేమీ దుకాణాలను బాగా అలంకరించవలసి ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఆకర్షణ చూసే లోపలికి వస్తారు. అన్నిటికన్నా మంచి దుకాణం మరియు పెద్ద దుకాణం రాజధానిలో ఉండాలి. దాన్ని చూసి అందరూ వచ్చి అర్థం చేసుకునేలా ఉండాలి. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. శివ భగవాన్ వాచ, రుద్ర భగవాన్ వాచ అని కూడా అనొచ్చు. ఎందుకంటే శివమాల అని గాయనం చేయబడదు కదా. భక్తి మార్గంలో మనుషులందరూ తిప్పే మాలకు రుద్రమాల అన్న పేరు పెట్టడం జరిగింది. ఏ పేరు తీసుకున్నా విషయం ఒకటే, కానీ శివబాబా సరైన విధానంలో చదివిస్తారు. వాస్తవానికి శివమాల అన్న పేరుండాలి, కానీ రుద్రమాల అన్న పేరు కొనసాగుతూ వస్తుంది. కావున ఆ విషయాన్ని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శివుడు మరియు రుద్రుడిలో తేడా ఏమీ లేదు. మేం బాగా పురుషార్థం చేసి బాబా మాలలో సమీపంగా రావాలి అని పిల్లల బుద్ధిలో ఉంది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే పిల్లలు పరుగు పందెంలో పరిగెత్తుకుంటూ వెళ్లి వారి లక్ష్యాన్ని ముట్టుకుని మళ్లీ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ వద్ద నిలబడతారో, అలా పిల్లలైన మీకు కూడా తెలుసు. మీరు 84 జన్మల చక్రంలో తిరిగారు. ఇప్పుడిక మొట్టమొదట వెళ్లి మాలలో కూర్చోబడాలి. అది మానవ విద్యార్థుల రేస్, ఇది ఆత్మిక రేస్. ఆ రేస్ మీరు చేయలేరు, కానీ ఇది ఆత్మల విషయము. ఆత్మ వృద్ధాప్య స్థితిలోకి, యవ్వన స్థితిలోకి రాదు. చిన్నగా పెద్దగా అవ్వదు. ఆత్మ ఒకే విధంగా ఉంటుంది. ఆత్మే తన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఇందులో కష్టంతో కూడిన విషయమేదీ లేదు. చదువులో వెనకబడే అవకాశం ఉంది, కానీ ఇందులో కష్టమేముంది? ఏమీ లేదు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఆ రేస్లో యువత వేగంగా పరిగెత్తుతారు. ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. రుద్రమాలలో కూర్చోబడాలి అనేదే పిల్లలైన మీ రేస్. ఆత్మలమైన మనది కూడా వృక్షం ఉందని బుద్ధిలో ఉంది. అది శివబాబా మరియు మనుష్యమాతృలందరి మాల. కేవలం 108 లేక 16,108 ఆత్మల మాలే ఉంటుంది అని కాదు. అలా కాదు. మనుష్యమాతృలంతా ఎవరైతే ఉన్నారో వారందరి మాల ఉంది. నంబర్ వారుగా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాల్లోకి వెళ్లి విరాజమానం అవుతారని పిల్లలకు తెలుసు. వారు మళ్లీ కల్పకల్పము అదే స్థానంలోకి వస్తూ ఉంటారు. ఇది కూడా ఒక అద్భుతం కదా. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలీదు. మీలో కూడా ఎవరైతే విశాల బుద్ధి కలిగి ఉన్నారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. మనం అందరికీ దారి ఎలా తెలియజేయాలి అని పిల్లల బుద్ధిలో ఈ విషయమే ఉండాలి. ఇది విష్ణుమాల. ప్రారంభం నుండి ఈ వంశవృక్షం మొదలవుతుంది. శాఖోపశాఖలున్నాయి కదా. అక్కడ కూడా చిన్న చిన్న ఆత్మలుంటాయి. ఇక్కడ మనుషులుంటారు. ఆ తర్వాత ఆత్మలన్నీ యాక్యురేట్గా అక్కడే నిలబడి ఉంటాయి. ఇవి అద్భుతమైన విషయాలు. మనుషులు ఈ స్థూలమైన అద్భుతాలన్నింటినీ చూస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి ఇవసలా ఏమీ కాదు.
సర్వుల సద్గతిదాతైన పరంపిత పరమాత్మ స్వయంగా వచ్చి చదివిస్తున్నారు అన్నది ఎంత గొప్ప అద్భుతము. మీరీ పాయింట్లన్నింటినీ ధారణ చేస్తూ ఉండాలి కూడా. ముఖ్యమైన విషయం గీతా భగవానుడికి సంబంధించింది. దీనిపై విజయం పొందారంటే ఇక సరిపోతుంది. గీత సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది. దీనిని భగవంతుడే స్వయంగా వినిపించారు. మొట్టమొదటగా దీన్ని నిరూపించేందుకు ప్రయత్నించాలి. ఈ రోజుల్లోనైతే చాలా ఆర్భాటం కావాలి. ఏ దుకాణంలో అయితే చాలా ఆకర్షణ ఉంటుందో అక్కడికి మనుషులు లోపలికి బాగా వెళ్తూ ఉంటారు. అక్కడ మంచి సరుకు ఉంటుందని భావిస్తారు. ఇంత పెద్ద పెద్ద సెంటర్లు తెరవాలంటే 1,00,000, 2,00,000 అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే నచ్చిన ఇల్లు దొరుకుతుందని పిల్లలు భయపడతారు. చాలా రాయల్గా ఉన్న ఒకే ఒక పెద్ద దుకాణం ఉండాలి. పెద్ద దుకాణాలు పెద్ద పెద్ద పట్టణాల్లోనే తెరవబడతాయి. మీ యొక్క అన్నింటికన్నా పెద్ద దుకాణంని రాజధానిలో తెరవాలి. సేవను ఎలా పెంచాలి అని పిల్లలు విచారసాగర మంథనం చేయాలి. పెద్ద దుకాణం తెరిచినట్లయితే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. పెద్ద వ్యక్తుల మాటలు వెంటనే వ్యాపిస్తాయి. మొట్టమొదటైతే దీనికోసం ప్రయత్నించాలి. సేవ కోసం పెద్ద పెద్ద సెంటర్లను ఎటువంటి స్థానాల్లో తయారు చేయాలంటే అక్కడికి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి చూసి ఆశ్చర్యపోయేలా ఉండాలి. అంతేకాక అక్కడ అద్దం చేయించేవారు కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఒకవేళ ఒకే ఒక్క సాధారణమైన బ్రహ్మకుమారి అద్దం చేయించినా కానీ ఇక బ్రహ్మకుమారిలందరూ ఇంతేనేమో అని భావిస్తారు. అందుకే అటువంటి దుకాణాలలో సేల్స్ మ్యాన్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన వారు కావాలి. ఇది కూడా ఒక వ్యాపారం కదా. తండ్రి అంటారు, పిల్లలు ధైర్యం చేస్తే బాప్దాదా సహాయం చేస్తారు. ఆ వినాశీ ధనమైతే ఎందుకూ పనికిరాదు. మనమైతే మన అవినాశీ సంపాదన చేసుకోవాలి. దీనివలన అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఈ బ్రహ్మ కూడా అలాగే చేశారు కదా. దానివలన ఎవరైనా ఆకలితో మరణిస్తారా? మీరు కూడా తింటున్నారు, అలాగే ఇతను కూడా తింటున్నారు. ఇక్కడ ఏవైతే ఆహార పానీయాలు లభిస్తాయో అవి ఇంకెక్కడా లభించవు. ఇదంతా పిల్లలదే కదా. పిల్లలు తమ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. రాజధానిలో పేరు ప్రసిద్ధమైతే అందరూ అర్థం చేసుకుంటారు. వీరు నిజంగా సత్యమే చెప్తున్నారు అని అంటారు. విశ్వానికి యజమానిగా భగవంతుడే తయారు చేస్తారు. మనుషులను విశ్వానికి యజమానులుగా తయారు చేయలేరు కదా. బాబా సేవ వృద్ధి కోసం సలహాలు ఇస్తూ ఉంటారు. సేవ వృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే పిల్లలకు విశాల హృదయం ఉన్నప్పుడు. మీరు ఏ కార్యం చేసినా దాన్ని విశాల హృదయంతో చేయండి. ఏ శుభకార్యాన్నైనా తమకు తాముగానే చేయడమనేది చాలా మంచిది. ఏమంటూ ఉంటారంటే, తమంతట తామే చేసేవారు దేవతలు, చెప్తే చేసేవారు మనుషులు, చెప్పినా కూడా మరి చేయకపోతే. బాబా అయితే దాత. మీరిది చెయ్యండి, ఈ కార్యంలో ఇంత పెట్టండి అని బాబా ఎవరికీ చెప్పరు. బాబా అర్థం చేయించారు. పెద్ద పెద్ద రాజుల చేతులు ఎప్పుడూ మూసుకుని ఉండవు. రాజులు ఎల్లప్పుడూ దాతలుగానే ఉంటారు. మీరు వెళ్లి ఏమేం చెయ్యాలి అని బాబా సలహా ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మాయపై విజయం పొందాలి. ఇది చాలా ఉన్నతమైన పదవి. అంతిమంలో రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడెవరైతే ఎక్కువ మార్కులతో పాస్ అవుతారో వారికి సంతోషం కూడా ఉంటుంది. అంతిమంలో సాక్షాత్కారాలైతే అందరికీ అవుతాయి కదా. కాని ఆ సమయంలో ఏం చేయగలుగుతారు? భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది. పురుషార్థపు విషయం వేరు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, విశాల బుద్ధి కలవారిగా అవ్వండి. ఇప్పుడు మీరు ధర్మాత్ములుగా అవుతారు.
ప్రపంచంలో ధర్మాత్ములైతే ఎంతో మంది ఉండి వెళ్లారు కదా. వారి పేరు ఎంతగానో ప్రసిద్ధమవుతుంది. ఫలానా వ్యక్తి చాలా ధర్మాత్ముడు అని అంటారు. కొందరైతే ధనాన్ని పోగు చేసుకుంటూ ఉన్నట్టుండి మరణిస్తారు. అప్పుడిక వారి ఆస్తికి ట్రస్ట్ ఏర్పడుతుంది. కొందరు తమ పిల్లలు సరిగ్గా లేకపోయినా కూడా ట్రస్ట్ను ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలోనైతే ఇది పాపాత్ముల ప్రపంచము. పెద్ద పెద్ద గురువులు మొదలైన వారికి దానం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు కాశ్మీర్ మహారాజు తన ఆస్తి ఆర్య సమాజం వారికి లభించాలని, వారి ధర్మం వృద్ధిని పొందాలని వీలునామా రాశారు. మరిప్పుడు మీరేం చేయాలి? ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి? ఆది సనాతన దేవీదేవతా ధర్మమే ఉంది. ఈ విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు దీనిని మీరు మళ్లీ పునఃస్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన. ఇప్పుడు పిల్లలు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. మీరు స్మృతి బలం ద్వారానే మొత్తం సృష్టిని పవిత్రంగా తయారు చేస్తారు. ఎందుకంటే మీ కొరకైతే పవిత్ర సృష్టి కావాలి. ఈ ప్రపంచానికి మంటలంటుకున్నట్లయితే పవిత్రంగా అవుతుంది. అశుద్ధమైన వస్తువును అగ్నిలో వేసి శుద్ధి చేస్తారు. అలా ఇందులో అపవిత్రమైన వస్తువులన్నీ పడి మళ్లీ మంచిగా తయారై బయటకొస్తాయి. ఇది చాలా అశుద్ధమైన తమో ప్రధానమైన ప్రపంచమని మీకు తెలుసు. ఇది మళ్లీ సతో ప్రధానంగా అవ్వనున్నది. ఇది జ్ఞానయజ్ఞం కూడా. మీరు బ్రాహ్మణులు. శాస్త్రాలలో అనేక విషయాలు రాశారని కూడా మీకు తెలుసు. యజ్ఞంలో దక్ష ప్రజాపిత పేరును చూపించారు. మరి రుద్రజ్ఞాన యజ్ఞం ఏమైంది? దీని గురించి కూడా ఏమేమో కథలు కూర్చుని రాస్తూ వచ్చారు. యజ్ఞం యొక్క వర్ణన ఒక పద్ధతి ప్రకారంగా లేదు. తండ్రే వచ్చి అన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతం అనుసారంగా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది జ్ఞానయజ్ఞము. అలాగే దీనిని విద్యాలయమని కూడా అనొచ్చు. జ్ఞానం మరియు యజ్ఞం, ఈ రెండు పదాలు వేరువేరు. యజ్ఞంలో ఆహుతి వేయవలసి ఉంటుంది. జ్ఞానసాగరుడైన తండ్రే వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. ఇది చాలా పెద్ద యజ్ఞం. ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహావనున్నది. పిల్లలు సేవా ప్లాన్లు తయారు చేయాలి. పల్లెలు మొదలైన స్థానాలకు కూడా వెళ్లి సేవ చేయండి. పేదవారికి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి అని మీతో చాలామంది అంటూ ఉంటారు. ఇలా కేవలం సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వారు స్వయం ఏ పని చేయరు. సేవ చేయరు, కానీ ఇలా చేయండి అంటూ కేవలం సలహా ఇస్తూ ఉంటారు. చాలా బాగుంది, కానీ మాకు ఖాళీ లేదు అని అంటారు. జ్ఞానం చాలా బాగుంది, అందరికీ ఈ జ్ఞానం లభించాలి అంటారు. వారు తమను తాము పెద్దవారిగా, మిమ్మల్ని చిన్నవారిగా భావిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువుతో పాటు ఈ చదువు కూడా లభిస్తుంది. చదువు ద్వారా సభ్యతగా మాట్లాడే తెలివి వస్తుంది. మేనర్స్ బాగవుతాయి. చదువుకొని వారు అమాయకుల వలె ఉంటారు. వారికి ఎలా మాట్లాడాలి అనే తెలివి ఉండదు. పెద్ద వ్యక్తులనెప్పుడూ మీరు అని సంబోధిస్తూ మాట్లాడవలసి ఉంటుంది. ఇక్కడైతే కొందరు ఎలా ఉన్నారంటే వారు పతిని కూడా నువ్వు అని సంబోధిస్తూ ఉంటారు. మీరు అన్న పదం రాయల్గా ఉంటుంది. పెద్ద వ్యక్తిని మీరు అని సంబోధించడం జరుగుతుంది. బాబా మొట్టమొదట సలహా ఇస్తున్నారు. ఒకప్పుడు పరిస్థాన్గా ఉన్న ఢిల్లీని మళ్లీ పరిస్థాన్గా తయారు చేయాలి. కావున ఢిల్లీలో అందరికీ సందేశం ఇవ్వాలి. చాలా బాగా ప్రచారం చేయాలి. టాపిక్లు కూడా ఇస్తూ ఉంటారు. టాపిక్ల లిస్టు తయారు చేయండి. ఇక వాటి గురించి రాస్తూ వెళ్ళండి. విశ్వంలో శాంతి ఏ విధంగా ఏర్పడగలదో
వచ్చి అర్థం చేసుకోండి. 21 జన్మల కొరకు నిరోగులుగా ఎలా అవ్వచ్చో వచ్చి అర్థం చేసుకోండి. ఇటువంటి సంతోషాన్ని కలిగించే విషయాలు రాసి ఉండాలి. మీరు వచ్చి 21 జన్మల కొరకు నిరోగులుగా సత్యుగి డబల్ కిరీటధారులుగా అవ్వండి. సత్యుగి అన్న పదాన్ని అన్నిట్లోనూ రాయండి. సుందరమైన పదాలున్నట్లయితే మనుషులు చూసి సంతోషిస్తారు. ఇంట్లో కూడా ఇలాంటి బోర్డులు, చిత్రాలు మొదలైనవి పెట్టి ఉండాలి. మీ వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉండండి. కానీ వాటితో పాటు సేవ కూడా చేస్తూ ఉండండి. వ్యాపారంలో రోజంతా ఉండాల్సిన అవసరం లేదు కదా. కేవలం పైనుండి వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పనంతా అసిస్టెంట్ మేనేజర్ చేస్తారు. కొంతమంది వ్యాపారస్తులు విశాల హృదయం కలిగి ఉంటే వారు తమ అసిస్టెంట్లకు మంచి జీతాన్ని ఇచ్చైనా వారిని గద్దెపై కూర్చోబెడతారు. ఇది అనంతమైన సేవ. మిగిలినవన్నీ హద్దులోని సేవలు. ఈ అనంతమైన సేవలో ఎంత విశాల బుద్ధి కలిగి ఉండాలి. మనం విశ్వంపై విజయాన్ని పొందుతాము. మృత్యుపై కూడా మనం విజయాన్ని పొంది అమరులుగా అవుతాము. ఇలా రాసి ఉన్నట్లయితే వాటిని చదివి వస్తారు మరియు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు అమరలోకానికి యజమానులుగా ఎలా అవ్వచ్చో వచ్చి అర్థం చేసుకోండి. ఇలా అనేక టాపిక్లను తయారు చేయొచ్చు. మీరు ఎవరినైనా విశ్వానికి యజమానులుగా తయారు చేయొచ్చు. అక్కడ దుఃఖపు నామరూపాలే ఉండవు. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. బాబా మనల్ని మళ్లీ ఎలా తయారు చేయడానికి వచ్చారు. ఈ పాత సృష్టి మళ్లీ కొత్తగా మారనున్నదని, మృత్యు ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నది చూస్తారు. పెద్ద యుద్ధం ప్రారంభమైతే ఇక ఈ ఆటే సమాప్తమైపోతుంది. మీకైతే బాగా తెలుసు. తండ్రి చాలా ప్రేమతో చెప్తున్నారు, మధురమైన పిల్లలు, విశ్వరాజ్యాధికారం మీ కొరకే. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భారత్లో మీరు అపారమైన సుఖాన్ని చూశారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. కావున అంతటి సంతోషముండాలి. పిల్లలు పరస్పరం కలిసి చర్చించుకుని సలహాలు తీయాలి. వార్తాపత్రికల్లో వేయాలి. ఢిల్లీలో కూడా విమానాల నుండి కరపత్రాలను వెదజల్లండి. ఆహ్వానాన్ని ఇస్తారు. దీనికి ఖర్చు కూడా అంత ఎక్కువేమీ అవ్వదు. ఎవరైనా పెద్ద ఆఫీసర్లు అర్థం చేసుకుంటే ఉచితంగా కూడా చెయ్యొచ్చు. బాబా సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు కలకత్తాలోని చౌరంగి స్థానంలో చాలా రాయల్గా ఉండే ఒకే ఒక పెద్ద దుకాణం ఉండాలి. అప్పుడక్కడికి కస్టమర్లు ఎంతో మంది వస్తారు. మద్రాస్, బొంబాయి వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద దుకాణాలుండాలి. బాబా బిజినెస్ మ్యాన్ కూడా కదా. వారు మీ నుండి విలువలేని వ్యర్థమైన వాటిని తీసుకుని వాటికి రిటర్న్లో ఏమిస్తూ ఉన్నారు. అందుకే వారిని దయార్థ హృదయుడు అని అంటారు. వారు గవ్వ నుండి వజ్రంగా తయారు చేస్తారు. మనిషి నుండి దేవతగా తయారు చేస్తారు. గొప్పదనమంతా ఒక్క తండ్రిదే. తండ్రి లేకపోతే మీకేం మహిమ ఉంటుంది. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు నష ఉండాలి. నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి అనే లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. మొట్టమొదట ఎవరైతే అవ్యభిచారి భక్తిని ప్రారంభించారో వారే వచ్చి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. బాబా ఎంత మంచి మంచి పాయింట్లు అర్థం చేయిస్తారు. కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. అందుకే బాబా అంటున్నారు, పాయింట్లు రాసుకోండి. టాపిక్స్ పై రాస్తూ ఉండండి. డాక్టర్లు కూడా పుస్తకాలు చదువుతూ ఉంటారు. మీరేమో మాస్టర్ ఆత్మిక సర్జన్లు. ఆత్మకు ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది జ్ఞాన ఇంజెక్షన్. ఇందులో సూది మొదలైనవేవీ లేవు. బాబా అవినాశీ సర్జన్.
వారొచ్చి ఆత్మలను చదివిస్తారు. ఆత్మలే అపవిత్రంగా అయ్యాయి. ఇది చాలా సహజం. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారిని మనం స్మృతి చేయలేకపోతున్నామే. మాయ ఆపోజిషన్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే బాబా అంటారు, చార్ట్ రాయండి మరియు సేవ గురించి ఆలోచించండి. తద్వారా చాలా సంతోషం కలుగుతుంది. మురళిని ఎంత బాగా వినిపించినా కానీ యోగం లేదు. తండ్రితో సత్యంగా అవ్వడం కూడా చాలా కష్టం. ఒకవేళ మేం చాలా చురుకైన వారము అని భావిస్తున్నట్లయితే బాబాను స్మృతి చేసి చాట్ పంపండి. అప్పుడు బాబా ఎంతవరకు సత్యం చెప్తున్నారు లేక అసత్యం చెప్తున్నారా అన్నది అర్థం చేసుకుంటారు. అచ్చా, మీరు అవినాశీ జ్ఞానరత్నాల సేల్స్మెన్ గా అవ్వాలి అని పిల్లలకు అర్థం చేయించారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకుని నశాలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయి అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ ఇవ్వాలి. సేవతో పాటుగా స్మృతి చాట్ కూడా పెట్టాలి. అప్పుడు సంతోషం కలుగుతుంది. రెండవ పాయింట్, మాటలు మాట్లాడే మేనర్స్ కూడా మంచిగా ఉంచుకోవాలి. మీరు అని సంబోధిస్తూ మాట్లాడాలి. ప్రతి కార్యాన్ని విశాల హృదయులుగా అయి చేయాలి. వరదానము. సర్వకర్మేంద్రియాల ఆకర్షణకు అతీతంగా కమల సమానంగా ఉండే దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదాని భవ. బాప్దాదా ద్వారా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు జన్మించగానే దివ్య సమర్థ బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదానం లభించింది. ఏ పిల్లలైతే తమ ఈ జన్మదిన కానుకను సదా యథార్థ రీతిలో ఉపయోగిస్తారో వారు కమల పుష్ప సమానంగా శ్రేష్ఠ స్థితి అనే ఆసనంపై స్థితులై ఉంటారు. ఏ రకమైన ఆకర్షణైనా, దైహిక సంబంధాలైనా, దైహిక పదార్థాలైనా లేక ఏ కర్మేంద్రియమైనా వారిని ఆకర్షించలేదు. వారు సర్వాకర్షణలకు అతీతంగా సదా హర్షితంగా ఉంటారు. వారు స్వయాన్ని కలియుగి పతిత వికారి ఆకర్షణల నుండి దూరంగా వచ్చేసినట్లుగా అనుభవం చేస్తారు. స్లోగన్. ఎప్పుడైతే దేని పట్ల ఆసక్తి ఉండదో అప్పుడు శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది. అవ్యక్త సూచనలు. సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఇతర ఆత్మల యొక్క వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల యొక్క తీవ్ర ప్రవాహం నుండి మీ శక్తితో తక్కువ సమయంలో పక్కకు తప్పుకొని చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాల్లోకి పరివర్తన చేయండి. ఒకే స్థానంలో ఉంటూ అనేక ఆత్మలపై మీ శ్రేష్ఠ సంకల్పాలు మరియు దివ్య దృష్టి యొక్క ప్రభావం పడాలి. అచ్చా. ఓం శాంతి.